హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు హెచ్డిఎఫ్సి పరివర్తన అని చెప్పి స్కాలర్షిప్ను అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారికి 75,000 రూపాయల వరకు అయితే అమౌంట్ అయితే వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇందులో భాగంగా ఇప్పుడు రీసెంట్ ఇయర్ సంబంధించి కూడా మనకు స్కాలర్షిప్ అనేది అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ను పొందాలనుకుంటే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ buddyforstudy.com అని చెప్పి ఈ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, అప్లై ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే కనుక సో ఇక్కడ మనకు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి స్కాలర్షిప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి డెడ్ లైన్ వచ్చేసి ఈ సంవత్సరం మనకు డిసెంబర్ 31వ తారీఖు వరకు అయితే ఉందన్నమాట. ఆ లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు వచ్చిన మార్క్స్ను బేస్ చేసుకొని ఈ స్కాలర్షిప్కి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకు మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వ్యూ డీటెయిల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీలో ఇవ్వడం జరిగింది కదా, జనరల్ డిగ్రీ కోర్సెస్ చదువుతున్న వారు అంటే బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు బీటెక్ కానీ, ఎంబీబీఎస్ అలాగే నర్సింగ్ చదువుతున్న వారు కూడా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏ ఇయర్ చదువుతున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మెయిన్గా వచ్చేసి లాస్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించి అట్లీస్ట్ 55% మార్క్స్ అయితే వచ్చిండాలన్నమాట. అంటే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే కనుక ఇంటర్కి వచ్చేసి 55% మార్క్స్ అయితే వచ్చిండాలి. అంటే ఇంటర్లో 550 కంటే ఎక్కువ వచ్చిండాలి. అలాగే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంటే కనుక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 55% మార్క్స్ అయితే వచ్చిండాలి. అలాగే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs కంటే తక్కువ ఉండాలి. సో ఈ స్కాలర్షిప్కు ఇండియాలో ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్కాలర్షిప్కి ఎంపికైన వారికి బెనిఫిట్స్ వచ్చేసి జనరల్ డిగ్రీ కోర్సెస్ వారికి అయితే అంటే డిగ్రీ వారికి ఎంపిక అయితే కనుక 30,000 రూపాయలు అయితే వస్తుంది. అలాగే ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ సంబంధించి అయితే అంటే బీటెక్, ఎంబీబీఎస్ సంబంధించి అయితే 50,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియో కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మేము అప్లై చేసిస్తాము. సో వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికెంట్ సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉండాలి. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే అప్లికెంట్ సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి ఫీ రిసిప్ట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ ఉండాలి. అలాగే మెయిన్గా వచ్చేసి అప్లికెంట్ సంబంధించి బ్యాంక్ బుక్ అయితే ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అప్లై నో అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు గతంలోనే ఇందులో రిజిస్టర్ అయ్యింటే కనుక నేరుగా లాగిన్ అయితే అయిపోవచ్చు. సో మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ అయిన అకౌంట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాగిన్ అయ్యాక నెక్స్ట్ అందులో మీకు 3-4 స్టెప్స్ అయితే ఉంటాయి. సో అందులో మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఆధార్ వెరిఫికేషన్, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.